లాస్ట్ 30 minutes అయితే వేరే అసలు. నాగశ్విని డైరెక్షన్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు. అందరు ఇచ్చి పడేసిన సినిమా. ఆదిపరుష్ లో కొంచెం ఏదో డిసప్పాయింట్ చేసిన కానీ ఇలా మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిన. ప్రభాస్ అన్న ట్విస్ట్ ఉంటది, క్లైమాక్స్ లో రిలీజ్ చేస్తారు. అసలు ఇందులో ఒక్కొక్క యాక్టర్ వస్తుంటే అబ్బా ఏంద్రనైనా వీడు కూడా ఈ సినిమాలో ఉందని అనిపిస్తుంది. సూపర్ ఉంది సినిమా. సినిమా మాత్రం దోపం అంటే జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. అందరికి ఇస్తా, ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ అందరికి ఇస్తా. సో కల్కి మూవీ చూడడం జరిగింది. దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. అర్థమైందా? ఇఫ్ దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్ లో సినిమా తీలే కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కితారనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 100% హిట్ సినిమా. అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి మూవీ. 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఇలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలీదు. కానీ ఇంకో విషయం అండి, 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే నాగాశ్విన్. మూవీ మనం ఇంకా ఈ నాగాశ్విన్ ని పెట్టుకుని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ గానీ, స్టార్ వార్స్ గానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మనం తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం బా, ఆ చిన్న స్క్రీన్ లో అది నా బ్యాక్డ్రాప్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. ఓకే అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి. అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ వర్త్ అట్లా ఉంది. అర్థమైందా? రైట్. yes of course, why not ఉంది. కమల్ హాసన్ గురించి పార్ట్ 2 లో చెప్తా. ఓకేనా? కిడ్స్ కీప్ ఇట్ అప్, కీప్ వాచింగ్. చూడగానే మన మైండ్ లో ఫ్యూజులు పోయినాయన్న. అవతార్ సినిమా 100 times అవతార్ సినిమా 100 times మిక్సీలో వేసి రుబ్బితే ఒక అపూర్వమైన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్న. హై స్పెక్టాకులర్ విజువల్స్. ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మైండ్ దొబ్బిందని. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇంత స్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ లో వేస్తాడు, సెకండ్ గేర్ వేస్తాడు, థర్డ్ గేర్ వేస్తాడు, ఫోర్త్ గేర్ వేస్తాడు. వేసినాక నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మన బుజ్జి క్యారెక్టర్, అశ్వథామ క్యారెక్టర్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. అసలు మామూలుగా లేదు. ప్రపంచ బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేయబోయే ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పుకునే సినిమా. సరదాకే బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేయబోయే ప్రభాస్ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ పడితే ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాయో ఎవరి ఊహకన్నని రేంజ్ లో ఉంది. ప్రపంచం గర్వించదగ్గ ఇండియన్ సినిమా. మీకు ఇంకా బ్లాస్టింగ్ సౌండ్ అర్థం కాలేదండి. ఇంకా ఐ లవ్ యూ అంటే మహాభారతం సంబంధించిన స్టోరీ. అవును, మహాభారతం మొత్తం అదే లేదు, అది ఇది అన్ని మిక్సింగ్ ఉంది. నాకైతే మాకు బాగా నచ్చింది. నాకెంత అంటే ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసినందుకు మన ప్రభాస్ మంచి డైమండ్ ఇచ్చాడు. డైమండ్ కూడా కాదు, కోయిలర్ వచ్చినా కూడా సరిపోదు. అన్నిటి కూడా ఒక రేంజ్. కానీ చూడాలి మీ లక్ష్మీ లోకల్ పిల్ల రాజమౌళి గారు సైలెంట్ గా వచ్చి అట్లా వచ్చి మన ప్రభాస్ గారి క్లాస్ తీసుకుంటారు అనమాట. అది బాగుంది. ఒకేసారి గాలి ఎగిలేరు చూడు ప్రభాస్ గారు, రాజమౌళి గారు చూస్తూ ఉండిపోయారు. అది మాత్రం నాకు హైలైట్, బంపర్ హిట్. అవును, అంటే కాశీని మొత్తం అందరినీ ఇతనే కాపాడుతాడు అనమాట. అది ఇంకా చాలా స్టోరీ ఉంది. మినిమం 1, 2, 3 కూడా వచ్చే బోర్ కొట్టదు. ఓన్లీ 1 అయింది, ఇప్పుడు 2, 3 కూడా అవ్వచ్చు. కానీ ఒక రేంజ్ లో ఉంది. సింపేశారు అంతే, చెంపడం బాగుంది, చాలా బాగుంది. ఆర్జీవి గారిది కూడా అతను సైలెంట్ గా వచ్చినా వైలెంట్ గా ఉన్నాడు. డైలాగ్ కూడా డైమండ్ లాగా ఉన్నాయి. డైలాగ్ కూడా చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇంకా అతను అమ్మాయి కూడా నటించాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా ఒక పవర్ఫుల్, ఒక రేంజ్. అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ గారికి ఒక బిగ్ ఫైట్ ఉంటదంట కదా, చాలా పెద్ద ఫైట్ ఉంది. అది మన
అది ఏంటంటే ఫైబర్ మీద ఫైట్ ఉంటది. కింద పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ ఉంటది, కడుపుతున్నాము హీరోయిన్ తను సేవ్ చేయాలి అంటే తన కడుపులో హీరోయిన్ అదే కృష్ణుడు పుడతాడు అనమాట. అంటే కలికి ఆయన్ని రక్షించినప్పుడు పడిపోతుంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఇలా పట్టుకున్నారు. అదైతే హైలైట్ ఇట్లా తీసుకొచ్చాడు ఆయన. అంటే అతను ఎంత 8 మినిట్స్ ఇలా ఎత్తుకుంటులోకి కమల్ హాసన్ ని కొంచెంసేపే ఒక 10 మినిట్స్ ఉంటాడు, కానీ క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ లాస్ట్ లో ఓవర్లాప్ చేసేస్తాడు అందరినీ. ఇక ప్రభాస్ మొత్తం షాక్ అయిపోతారు ఫ్యాన్స్ లాస్ట్. కల్కి నేనైతే బట్ హ్యాపీ అని చెప్తానన్న. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఈవెన్ సలార్ కూడా కావచ్చు చాలా మంది డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ ఉంది ప్రభాస్ గారిని. బట్ ఇందులో ప్రభాస్ గారు కనిపించినంత సేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ బుజ్జి క్యారెక్టర్తో ఆయన చేసే ఫన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని చోట్ల. విజువల్స్ మెయిన్గా చెప్పాల్సింది విజువల్స్. డైరెక్టర్ సాబ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంత క్రూని తీసుకొని ఇంతమంది సెలబ్రిటీని తీసుకొని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కాలీవుడ్ నుంచి ఇంకా చాలా అన్ని కవర్ చేసి అయినా ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా బెటర్ విషయం. కానీ కొన్ని పాత్రలు చిన్న ఊరికే అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నాం అంత విజువలైజేషన్ ఉంది. స్టోరీ కూడా అంటే నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అన్న, స్టార్టింగ్ 10 మినిట్స్ వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్కి 10 మినిట్స్ స్టార్ట్ అవుతుందన్న, పిచ్చెక్కేసేస్తుంది అసలు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 30 మినిట్స్ అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు అశ్వత్థామ అంటేనే మీ అందరికి మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి, సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది. ఇంకోటి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడేమో అని ఫీల్ అయితే వస్తుంది. లాస్ట్ 30 మినిట్స్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ విజువల్స్తో కూడిన చూస్తుంటే గూస్ బంప్స్ 100% గ్యారంటీ. ఆ ఒక్క 30 మినిట్స్ చెప్పేయచ్చా సినిమా బాగుంది అనిపించేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో ఉండడం కొంచెం మైనస్ అని చెప్పచ్చు. బట్ మిగతా ఓవరాల్గా అంతా కలుపుకుంటే బాగుంది. సో అందరూ థియేటర్కి రండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంటే ఏంటి బొమ్మలు ఈ టైప్ బొమ్మలు ఆ టైప్ కాదు. బ్రహ్మానందం అంత ఎక్కువ ఏం చూపించలే, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూపించారు. సూపర్ అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్ అయితే సాటిస్ఫై అవ్వచ్చు, పిల్లలకి అయితే నిజం నచ్చుతుంది. మంచి హిట్ కోట్. ప్రభాస్ ఫ్యాన్ మేమందరం ప్రభాస్ ఫ్యానే, ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. వచ్చి చూడండి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. హిట్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్, కమల్ హాసన్ సూపర్, చూసుకోక్కర్లేదు, వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా బాహుబలి తర్వాత సూపర్ సాటిస్ఫై అయ్యాము. ఇక్కడ కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ గాని, ప్రభాస్ గాని, అమితాబ్ బచ్చన్ గాని, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అసలు చెప్పలేరు. మల్టీ స్టార్ మన్మధ రాజా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. సినిమా అయితే చూశాను భయ్య, 3 గంటలకు వచ్చిన బుక్ మై షోలో అయితే నాకు టికెట్ దొరకలేదు. ఇక వీళ్ళని అడిగి ప్లీజ్ అన్న దండం పెడతా కాలు ముక్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే బ్రో, నువ్వు నాకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టము, నేను తర్వాత సెకండ్ షోకి వెళ్తా కానీ నువ్వు వెళ్ళని చెప్పేసి తన టికెట్ నాకు ఇచ్చారు. నేనైతే పోయి చూసి వచ్చిన. ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు మాత్రం బాగా అర్థం అవుతుంది. వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. ఎందుకు వినిపిస్తలేదు అనేది మరి డైరెక్టర్ గారిని అడగాలి, లేకపోతే ఐమాక్స్ కలికి. అదే చెప్తున్నా. మరి మ్యూజిక్ ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా? నేను అదే చెప్తున్నా.
వినిపిస్తలేదు. నేను అదే చెప్తున్నా కదా, నా అభిప్రాయం నేను చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా డబ్బుల సినిమా నేను డబ్బులు పెట్టుకుని అల్లరి కాదు, మ్యూజిక్ ఎక్కువైంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, మాటలు తక్కువైంది. ఒక్కసారికి నచ్చదు, ఒక్కసారికి అర్థం కాదు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంకా 4 సార్లు చూడాలి నాకు అర్థం కావాలంటే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి పోయి వినాలా. ఒకటి స్టోరీ అనేది అది భూలోక స్టోరా లేకపోతే రాజమౌళి గారు కనిపించారు. ఆయన ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కల్కి బ్లాక్ బస్టర్ మూవీ 4,500 కోట్ల కలెక్షన్ చెప్పాలని అడగనా. బ్లాక్ బస్టర్ ఏమంటావు తమ్ముడు? ఒకటే మాట షారూక్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా కల్కి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. దీపికా పడుకొని యాక్టింగ్ దీపికా పడుకొని ఫస్ట్ హాఫ్ బ్లాక్ కాదన్నా. అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ చేసిన. నువ్వు ఇంకోటి చెప్పినావా? నువ్వు తీసిన ఏం తీసావు? చూడు సూపర్ సినిమా. ఆడి2 H9 సూపర్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి, రావాలి. ప్రభాస్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్న డాన్. అంతే, ఎవరు రాలేరు. అంతే. మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా. నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసిన, పోతున్నా ఇప్పుడే. సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. ఒక్కటే మోడల్ చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. నాగశ్విన్ డైరెక్షన్. సినిమా అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇండస్ట్రీ అన్ని బాగున్నాయి. ఆర్జీవి ఉన్నారు. చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ అవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అవి ఆ మెషిన్స్ అవి మూమెంట్ సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది అందరికి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహాభారతం ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. పెట్టారు. చాలా బాగుంది, అర్థమవుతుంది. ఏమీ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సినిమా స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి. ఉంది, దానికైతే నిజంగా వేరే లెవెల్ ఉన్నారు. కామెడీ రోల్ కింద ఆ రాజమౌళి కూడా అలా ఉంటున్నారు. అవును, నిజంగా యూనివర్స్ 100% వర్కౌట్. బుజ్జి రోల్, ప్రభాస్ రోల్ మోస్ట్లీ కామెడీ కింద. సూపర్ అనొచ్చు, గూస్ బంప్స్ అనొచ్చు, ఇంకా చాలా అనొచ్చు, చాలా పేరు. కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం కానీ అసలు నో. అమితాబ్ బచ్చన్ గారు సో ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన
దాన్ని ఏమంటారు, ఒక స్టేజ్ ఉంటది కదా, కంప్లీట్లీ ఇచ్చేసారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. బుజ్జి అండ్ భైరవ సీన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది? సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్ గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్ కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు. సో అంటే ఒక ముక్క అయితే చెప్తాను, నో పైరసీ, స్పాయిలర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్కి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది బిలో 30 years, అబోవ్ 30 years అందరికీ నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మైథలాజికల్ గా ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుద్ది, యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు, లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్య లవ్ సీన్స్ అనేది. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ వండుకుంటా పోద్దా, ఆ ఎంట్రీలు సస్పెన్స్ అండి. అవి మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిందే మీరు కూడా అది. సో అదే నేను చెప్తున్నాను, ఎవరు కూడా స్పాయిలర్స్ ఎంకరేజ్ చేయొద్దు అంతే. దా బ్రో, జెన్యూన్ గా చెప్తాను, ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్ లో తెలిసిండేదే. ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్ గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటాను, చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు, అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్ లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కరే కాదు, ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్ లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే సోల్ టు ద మూవీ, సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషన్ టు ద మూవీ. అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు. అండ్ యునో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెసెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. అవును, ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. యునో విత్ హిస్ quirky dialogues have been were fun to watch. And of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's you know, the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next. And I think Amitabh Bachchan uplifted the movie in terms of, you know, how he acted, and he increased the stature of the movie, I would say. Beat cheyacha teliedu kani it has done as well as Bahubali. I mean, in terms of the effects, I mean, they it's the costliest movie which has been made so far. And the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now I think see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were, you know, so amazing to see that I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. how much given the rating? 4. I'll give a 4.